నేటి ధ్యానం కొరకు పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆలయంలో ఉండవలసిన మొట్టమొదటి ఏంటి? బలిపీఠం, నిస్సమర్పణ. రెండోది ఏంటి? గంగాలం. అనండి, ఆ గంగాలం దేనిని చూస్తుందంటే శుద్ధీకరణ. అనండి అనండి శుద్ధీకరణ. ఇక మీరు దేవుని ఆలయం అయితే ఆలయంలో ఉండవలసిన మరొకటి ఏంటి? దీపస్తంభం. అనండి, మీరు దేవుని ఆలయం అయితే ఆలయంలో ఉండాల్సిన మరొకటి ఏంటి? దీపస్తంభం. ఆ దీపస్తంభం మీద దీపము ఎప్పుడు ఆరిపోకూడదు, వెలుగుతుండాలి. ఆ దీపస్తంభం దేన్ని చూపిస్తుంది? పరిశుద్ధాత్మ నింపుదలను చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని ఆలయం అయితే మరి పరిశుద్ధాత్మ నింపుదల నీకుందా? పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందావా? జనులందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తానని చెప్పాడుగా ప్రభు. నువ్వు పెద్ద పరిశుద్ధురాలివని కాదుగా, జనులందరి మీద ఆయన తన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఏది అభిషేకం? ఏది? ఆ దీపము నిత్యము వెలుగుచుండాలి. అందుకే పౌలు అపోస్తలుడు అంటాడు, ఆత్మను ఆర్పకుడి అంటాడు దశలోనికే పత్రికలో. అంటే పరిశుద్ధాత్మ కూడా బాగా డొమ్ములు కొట్టేసేసి మ్యూజిక్ వేసినప్పుడు మాత్రం వచ్చేది కాదు. వినపడిందా? బాగా డొమ్ములు కొట్టి మ్యూజిక్ వేసినప్పుడు వచ్చేది కాదు. ఎనీ టైం ఆ దీపం మండుతూనే ఉండాలి. ఆమెను చెప్పరే, ఆ ఆత్మ నింపుదల ఇంట్లో ఉన్నప్పుడు ఆరిపోకూడదు, మందిరంలో ఉన్నప్పుడు ఆరిపోకూడదు, అది వెలుగుతూనే ఉండాలి. ఎనీ టైం నువ్వు ఎక్కడ కూర్చున్న ఆత్మతో నింపబడి ఉండాలి. కూర్చున్నా, పండినా, నిలబడినా, ప్రార్థిస్తున్నా, ఒక్కదానివే ప్రార్థిస్తున్నా కూడా ఆత్మలో పరవశించాలి. ఆ దీపం ఆరిపోకూడదు. నీ భర్తతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆత్మలో పరవశిస్తూనే మర్యాదపూర్వకంగా మాట్లాడితే సాగిలి పడతాడు రేపొద్దున ఆయనే. ఆత్మలో పరవశించండి. ఏదో ప్రత్యేకమైన ఆరాధన జరుగుతున్నప్పుడు కాదు, ప్రతి క్షణం నువ్వు ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, ఎనీ టైం ఆ దీపం మీద ఉన్న దీపస్తంభం వెలుగుతూనే ఉండాలి. అంటే అది ఆత్మ నింపుదల. ఆరని ఆత్మ నింపుదల, ఆరని ఆత్మాభిషేకమునకు చూచిన మరి ఇది నీకుందా? మీరు దేవుని ఆలయం అయితే ఇది ఉండాలిగా. యాంప్లిఫైర్లు, బాక్సులు కూడా పగిలిపోతాయి 50 రోజుల్లో. ఓర్ని అభిషేకం చల్లకుండా. అభిషేకం కాదని నేను అంటలే. యాంప్లిఫైర్లు, బాక్సులు కూడా రక్తం పక్కన నడుము ఇరిగిందో 3 ఇరిగిందో కూడా తెలియదు. మరి తర్వాత ఏమైపోయిందిరా ఈ అభిషేకం? ఎవడో తాగడి పెట్టావు? ఎక్కడమ్మి వేశావు యేసయ్యను, ఎప్పుడమ్మి వేశావు దేవదేవుని. యావని అడిగితే చెప్పొద్ది. ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా,
సంసారంలోన రాజకీయంలోన రాజకీయ నాయకుడు పక్కన ఉండగా నా నడక కూడా మారిపోద్దండి. అందరూ చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీపం ఎక్కడ ఆరిపోయింది? ఆ దీపస్తంభం నిత్యము ఆ దీపస్తంభం మీద ఉన్న దీపములు నిత్యం వెలుగుచుండాలి. అంటే అదేంటి? ఆత్మ నింపుదల. ఆత్మ ఆర్పకూడదు. ఎనీ టైం ఎప్పుడైనా రెడీగా ఉండాలంతే. ఎక్కడైనా ఎప్పుడైనా అభిషేకంతో నింపబడి ఉండాలి. ఒక్క నిమిషంలో మనం పరవశించాలి. ఎప్పుడు ఎలా పరవశించాలో అలా పరవశించాలి. ఎక్కడ ఎలా పరవశించాలో అక్కడ ఎలా పరవశించాలి. ఎదురుగుండా నుయ్యి పెట్టుకొని అక్కడ పరవశించేవనుకో, చుట్టూ కరెంటు పెట్టినప్పుడు పరవశించమంటే పరవశిస్తారా? ఎక్కడ ఎలా పరవశించాలి అక్కడ ఎలా పరవశించాలి. ఆ ఏకాంతం ఎలా ఉండాలి తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సంతోషించు, ఆనందించు, మోకాళ్ళ మీద నాట్యం ఆడు. ఎవడు చూస్తాడో దేవుడు చూడాలి నీ నాట్యాన్ని. సన్నిధిలో ఉన్నప్పుడు ఆత్మలో పరవశించి దావీదు వలె నాట్యం ఆడు. నాట్యం అంటే అక్కడ నాట్యం అని ఉంది, కానీ ఈ కాలు ఇటు పెడతాం, ఈ కాలు ఇటు పెడతాం అంతే అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. నాట్యం అంటే చిరంజీవి గారు వేసిన నాట్యం కాదు. ఈ కాలు ఇట్ట, ఈ కాలు ఇట్ట, అది మెజర్ స్టెప్స్ అని రాశాడు యాంబుల్ బైబుల్ గ్రంథంలో. అలా పరవశించాలి దేవుని సన్నిధిలో. ఆత్మను ఆర్పకూడదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు దేవుని ఆలయం అయితే, మీరు దేవుని ఆలయం అయితే, నీలోనైనా నాలోనైనా ఉండవలసిన మొట్టమొదటిది ఏంటి? బలిపీఠం అంటే సమర్పణ. రెండోది కంగాలం అంటే శుద్ధీకరణ. మూడోది చెప్పాలి దీపస్తంభం అంటే ఆత్మ నింపుదల. నాలుగోది సన్నిధి వల్ల. ఒక రొట్టె మీద ఒక రొట్టె ఉందా? ఒక రొట్టె మీద ఒక రొట్టె పేర్చబడింది. ఒక రొట్టె మీద ఒక రొట్టె పేర్చబడింది అంటే అర్థం ఏంటి? సహవాసం. చెప్పండి, సహవాసం. దేవునితో సహవాసం. అది నెక్స్ట్ పరిశుద్ధులతో సహవాసం. ఆమేన్. దుష్ట సాంగత్యం కాదు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే స్నేహం కాదు. నువ్వు రక్షింపబడిన వాడవైతే సన్నిధి బల్ల మీద ఉండాలా రొట్టె, సారాయి దుకాణంలో కాదు. ప్రతిష్ఠించబడిన రొట్టె ఎక్కడ ఉండాలి? సన్నిధి బల్ల మీద ఉండాలి. సన్నిధి బల్ల మీద ఉన్న రొట్టెలతోనే సహవాసం చేయాలి. ఇప్పుడు ఆ రొట్టె సన్నిధి బల్లలో లేదండి, మరి మందిరంలో ఉన్న రొట్టెల్ని బయట ఉన్న రొట్టెతో సహవాసం చేద్దా? చెప్పాలి. నోటీసురా చేయదుగా. ఇది సన్నిధి బల్ల మీద ఉన్న రొట్టె అయితే ఆ సన్నిధి బల్ల మీద ఉన్న రొట్టెతోనే సహవాసం చేయాలి. ఈ రొట్టె కష్టం వస్తే ఒక రొట్టె భరించాలి. ఇంకోటి ఏంటి తెలుసా? వాటిని ఎప్పటికప్పుడు పొద్దున్నే సాయంత్రం పైది కిందది పైకి సవరించాలంట. అంటే ఏంటి? ఎప్పుడు ఒక రొట్టెను ఇంకొక రొట్టె భరిస్తూనే ఉండాలి. నీ స్నేహితుడు నిన్ను నిందించిన, అవమానపరిచిన, అది సన్నిధిలో ఉన్న రొట్టె అయితే నీ మీద ఎక్క కూర్చున్నా కూడా వాడిని కొన్ని భరించాలి. ఎప్పుడు? సన్నిధిలో ఉన్న రొట్టె అయితే. సన్నిధిలో లేని రొట్టె అయితే అసలు దాంతో మన సహవాసం చేయకూడదు. ఈ రొట్టెలు చూడండి, ఇటు 6 రొట్టెలు పేర్చబడ్డాయి. ఒక రొట్టె మీద ఒకటి పేర్చబడి ఉంది. మళ్ళీ సేవకుడు ఏం చేయాలి? ప్రొద్దుండే సాయంత్రం కిందది పైకి, పైది కిందకి, మధ్యలోది పైకి, అలా మారుస్తూ ఉండాలి, సవరించాలి. నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే నీ నెత్తి మీద కూర్చున్నాడు,
మందిరంలో ఉన్న ఒక స్నేహితుడు, మందిరములో ఉన్న ఒక రొట్టె నీ నెత్తి మీద కూర్చుంది, భారమైపోయింది. భరించాలి. సన్నిధిలో ఉన్న రొట్టె అయితే, సన్నిధిలో ఉన్న రొట్టెతో నేను కలిసి ఉండాలి. సన్నిధిలో లేని రొట్టెతో నువ్వు సహవాసం చేయకూడదు. కొన్ని లక్షల సార్లు చెప్పుంటాను, అందరితో సమాధానంగా ఉండాలి. నీ భక్తి స్థాయికి సరిపడిన వారితో మాత్రమే స్నేహం చేయాలి. నీ స్నేహం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? సన్నిధి బల్ల మీద ఉన్న రొట్టెతోనేనా? సన్నిధి బల్ల మీద లేని రొట్టెతో మనం స్నేహం చేస్తే దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుంది. నీ మంచి నడవడిని చెరిపేస్తుంది. కనుక సన్నిధి బల్ల ఏం చెప్తుందంటే, మనము పరిశుద్ధులతో రక్షింపబడిన వారితోనే మన స్నేహం చేయాలి. మనం ఒక సహవాసం రక్షింపబడిన వారితో సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉండే రొట్టెలేమేతోనే ఒకరితో ఒకరు సహవాసం చేసుకోవాలి. బయట ఉన్న వాళ్ళతో మనం పొత్తు పెట్టుకోకూడదు. ఎంతవరకు అంటే అందరితో సమాధానంగా ఉండాలండోయ్, అందరితో సమాధానంగా ఉండాలి. కానీ ఈ రొట్టె భరించాలి, ఈ రొట్టె భరించాలి. అది ఏ రొట్టెలు? సన్నిధిలో ఉన్న రొట్టెలు. లోకస్తుని భరించడానికి మనం ఏమీ లేవు. నువ్వు దేవుని సన్నిధిలో, నువ్వు దేవాలయం అయితే, మీరే దేవుని ఆలయం అయితే, మరి సన్నిధిలో ఉన్న రొట్టెలతో నువ్వు సహవాసం చేస్తున్నావా? సన్నిధిలో లేని అన్ని రొట్టెలతో నువ్వు సహవాసం చేస్తున్నావా? త్రాగుబోతులతో, దళారులతో, వ్యభిచారులతో, దేవునికి దూరం అయిపోయిన వారితో, దేవుని సన్నిధి నుండి వెలివేయబడిన వారితోనా నీ స్నేహం, నీ సహవాసం? మీరు దేవాలయం అయితే నీ రొట్టె సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సన్నిధిలో ఉన్న రొట్టెలతో నువ్వు సహవాసం చేయాలి. కానీ ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ రొట్టెలన్నిటిని భరించేది మరొకటి ఉంది, బల్ల. మనలందరినీ భరిస్తున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనతో సహవాసం చేయాలి. స్తోత్రం చెప్పండి.